ఇక నాలుగో అంశంకి వస్తే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని, దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వాల్సినటువంటి అంశం. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ, ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది. సార్, దీంట్లో మిథున్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్లా లేనట్లా? నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి. మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను ఎలా జవాబు చెప్పమంటారు? మొట్టమొదటి 2 సమావేశాలు 3 నెలల్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు. అప్పటికి ఇంకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు. అప్పుడు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను. మీరు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవాలి. మీ మీద ఒత్తిడి ఉందా సార్ దీనికి సంబంధించి? అంటే కసిరెడ్డిని మీరే పరిచయం చేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ మీద ఒత్తిడి ఏమైనా ఉందా? రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పాను. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నా పేరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను. గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి, మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. విత్ ఇన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐఎమ్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమన్నా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్, గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్.
చేసి ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్ గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్ గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్ కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్. సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్ కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్.